హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే పుదీనా రైస్. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పుదీనా రైస్ చేయడానికి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా ఉడికించిన రైస్ పుల్లలు పుల్లలుగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఉండాలి. కావాల్సినంత రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పుదీనా, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అదేవిధంగా ఒక పావు కప్పు పచ్చి బఠానీలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా చూపించిన ఆ ఒక కప్పు పుదీనాని ఫ్రెష్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అదేవిధంగా కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అదేవిధంగా టేస్ట్ కోసం 2 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి మంచిగా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకుందాం. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు గింజలను వేసుకుందాం. తర్వాత కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో ఇవి కొంచెం గోలినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అదేవిధంగా ఆ పావు కప్పు పచ్చి బఠానీలను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన గ్రీన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. గ్రీన్ పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పుదీనా పచ్చివాసన అనేది పోయే వరకు మంచిగా గోలనివ్వాలి. ఇప్పుడు ఒక చిటికెడంతా పసుపును యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా చాలాసేపు కలుపుకోవాలి. చూడండి, మనకు పుదీనా రైస్ అయితే రెడీ అయింది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. పుదీనా రైస్ అనేది పిల్లల లంచ్ బాక్స్లోకి తొందరగా చేసేయచ్చు. అదేవిధంగా హెల్త్కు చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.